హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే నేను యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. సో మీరు ఎంతగానో ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను గోధుమ పిండి దోశ చేయాలని అనుకుంటున్నాను. రోజు బియ్యం పిండి దోశ అప్పుడప్పుడు తిని బోర్ కొట్టింది కాబట్టి ఈరోజు నేను గోధుమ పిండితో దోశ అయితే చేస్తున్నాను. సో ముందుగా అయితే నేను 2 కప్స్ అనేది నేను గోధుమ పిండి తీసుకున్నాను. ఆ తర్వాత నేను 2 ఎగ్స్ అయితే నేను ఇందులో వేసుకున్నాను. సో కన్సిస్టెన్సీ అయితే బాగా వస్తుంది అని ఎగ్స్ అయితే నేను ఇందులో వేసాను అన్నమాట. ఎగ్స్ అయితే మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఇది చాలా పేస్ట్గా మెత్తగా మేము ఇది కలుపుకోవాలి. ఇలా చేతితో వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా మెత్తగా అయిన తర్వాత కాస్త వంట సోడా, ఉప్పు తగినంత, కాస్త సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. కన్సిస్టెన్సీ ఇలా వచ్చేంత వరకు మెత్తగా మనం కలుపుకోవాలి. ఆ తర్వాత ఇది నేను పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే దోశ కారం, సో ఉల్లిపాయ కారం అనేది వేస్తున్నాను. సో ఇప్పుడు వచ్చేసి సన్నగా ఉల్లిపాయలు అయితే నేను తరుక్కున్నాను. ఆ తర్వాత 4 వెల్లుల్లి రబ్బలు, 4 ఎండుమిర్చి, కాస్తంత ఉప్పు వేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం కలర్ కోసం నేను కారం పొడి కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా పేస్ట్ చేసుకోవాలన్నమాట. అంతేనండి, వెల్లుల్లి కారం రెడీ. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద పెనం అయితే పెట్టుకున్నానండి. కొంచెం పెనం వేడెక్కిన తర్వాత మనం రెడీ చేసుకున్న దోశ బ్యాటర్ ఉంది కదండి, ఇలా పెనం మీద అయితే నేను వేసేసుకున్నాను. సో ఇలా దోశ ఇలా వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అనేది నేను యాడ్ చేస్తున్నాను. ఇలా 2 పక్కలైతే మనం కాల్చుకోవాలి. అంతేనండి, వేడి వేడి గోధుమ పిండి దోశ రెడీ. ఇలా తీసుకొని ఇలా తింటే చాలా యమ్మీ టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.